ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్‌లైన్ పూజలు, హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. కాశీ విశ్వనాథ్‌కి రవిబాబు మంచి చేశాడా? చెడు చేశాడా? మీ జీవితంలో ఆయన రోల్ ఏంటి? కాశీ విశ్వనాథ్‌కి మంచి చేశాడా? చెడు చేశాడా? అనంటే మంచే చేశాడు. హ్మ్. అంటే ఒక నాలో ఉన్న యాంగిల్ నాకే తెలియని ఒక కోణాన్ని బయటికి తీసుకొచ్చి, నేను ప్రొఫెషనల్‌గా నటుడిని అవ్వాలి అని అవుతానని నమ్మి, నాకు వేషం ఇచ్చి, నన్ను నేను ప్రూవ్ చేసుకునేలాగా. అంటే నటుడవటం అనేది పూర్వజన్మ సుకృతం. బాలకృష్ణ గారు చెప్పాడు. హ్మ్. ఆయన నాకు ఆహ్, ఫస్ట్ షూటింగ్‌లో నువ్వు డైరెక్షను అది ఇది అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేయకు. నీకు అవకాశాలు వచ్చినంత కాలం ఇది చేస్తా ఉండు. నటన అనేది పూర్వజన్మ సుకృతం. చాలామంది ఆల్బమ్‌లు పట్టుకెళ్ళి ట్రై చేస్తారు. ఆళ్ళకి రాదు. నువ్వు అసలు ఏ విధమైన ట్రయల్స్ చేయకుండా నీకు ఇన్ని క్యారెక్టర్‌లు వచ్చినియి. ఇంత పేరొచ్చింది. ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది అని అన్నప్పుడు అన్నిట్లికి కారణం రవిబాబే. హ్మ్. అతను ఆహ్, ఏ యాంగిల్‌లో అంటే మేమిద్దరం కొలీగ్స్ లాగా నేను 'నువ్వు లేక నేను లేను', అతను 'అల్లరి' అనే సినిమాకి సురేష్‌లో ట్రై చేసేటప్పుడు నన్ను అబ్జర్వ్ చేశాడంట. హ్మ్. ఓకే. నన్ను అడిగిన విధానంలో కూడా ఒకటి నచ్చింది నాకు అతనిలో. క్యారెక్టర్స్‌కి ఆల్టర్‌నేటివ్‌లు రాసుకుంటాం కదా! నీ క్యారెక్టర్‌కి అసలు ఆల్టర్‌నేటివే రాయలేదు. హ్మ్. నువ్వే ఉండాలని అనుకున్నాము అని అన్నప్పుడు, అప్పుడు నేను ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి ఫస్ట్ మా ఇంట్లో వద్దన్నారు. సరే. మీరు డైరెక్షన్ అని ఎళ్లి ఇటెళ్లి అటు ఇటు కాకుండా అయిపోద్దేమో అని కంగారు పడ్డాను. లేదు, తను మనల్ని నమ్ముతున్నాడు కదా! చేద్దాం అని చెప్పి అలా చేసాం. కానీ డిఫరెంట్ మేకర్ కదా సార్ రవిబాబు గారు. 100% డిఫరెంట్ మేకరు. కాంప్రమైజ్ అవ్వడు. తన ఆలోచనలన్నీ కూడా ఆహ్, తను అనుకున్నట్టుగా సక్సెస్ చేసాడు కదా! చాలా అవును. అవును. సినిమాలు. అవును. బట్ అంటే ఏదో వెళ్తుంటది సార్. అంటే ఇప్పుడు క్లాస్ టాపర్ ఉంటాడు. ఆడికి 100కి 95 వచ్చినా సరే క్లాస్ టీచర్స్ ఉంటారు గదా! "అరే! ఇంకొక 2 మార్కులు వచ్చుంటే బాగుండేదిరా నీకు" అట్టుంటది గదా! హ్మ్. రవిబాబు గారి విషయంలో ఒక అసంతృప్తి అలా ఉండిపోయింది సార్. ఎందుకంటే ఆ 'అల్లరి' సినిమా చూసినప్పుడు దాంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్స్ ఉంటాయి. హ్మ్. ఫ్రేమ్‌కు తగ్గట్టు ఆ కలరింగ్ గాని, ఇప్పుడు 'నచ్చేవలే' చూసినప్పుడు ఆ యూనిక్ కామెడీ సెన్స్ అంటే అదేదో అబ్యూజ్ కామెడీ ఉండదు. బాడీ షేమింగ్ కామెడీ ఉండదు. అమాయకత్వం ఆ హీరో అమాయకత్వం, మీ క్యారెక్టర్ పైనున్న యాపిల్‌ని పైన యాపిల్ అంటే కిందున్న యాపిల్‌ని కింద యాపిలే కదా అనేది. హ్మ్. చిన్న పిల్లలు మాట్లాడుకునే కామెడీ. అట్లా అదో ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ అయిపోయింది. ఎక్కడికెళ్ళినా నన్ను దాని గురించే మాట్లాడతారు పిల్లలెవరైనా. ఆ! పైనాపిల్, కింద యాపిల్ అని. ఆ! అలాంటి ఒక మేకర్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలొచ్చుంటే బాగుండేదని ఒక అసంతృప్తి ఉండిపోయింది సార్. అంటే ఏదైనా సరే అంటే బయటోళ్ళు యాంగిల్ వేరు. చేసేవాళ్ళ యాంగిల్ వేరు. సార్. తనకి కెపాసిటీకి తగ్గట్టు తనకి ఉన్న అవైలబిలిటీలో తనకున్న నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని తన ఐడియాలజీ, తన మెంటాలిటీ ఇయన్నిటిని బేస్ చేసుకునే తన కెరీర్ పెట్టుకుంటాడు. హ్మ్. ఇప్పుడు తను పెద్ద హీరోలతోటి మాస్ సినిమాలు తీయాలంటే అవకాశాలు ఈజీ. వాళ్ళ హ్మ్. ఫాదరు రామారావు గారితో ఉన్నాడు. బాలయ్య బాబు నాకు తెలిసి నాకెందుకు కథ రాయవు అని అడుగుతూ ఉంటాడు. అబ్బా! రవిబాబు గారు. బోల్డ్ సార్లు అడిగాడు. ఆ! అన్నీ ఉండి కూడా తనేంటంటే సెట్‌లో తనేమనుకుంటే అలాగా ఒక డిక్టేటర్‌లా ఉంటాడు. హ్మ్. అలా ఉండాలి అంటే మేకర్స్ తోటి గాని, స్టార్స్‌తో గాని కుదరదు. సార్. బట్ ఆ స్టైల్‌లో నేను చేయలేను కాబట్టి అతను వద్దనుకుంటాడు. హ్మ్. ఇప్పుడున్న స్టైల్‌లో అతను చేసుకుంటున్నాడు కాబట్టి చేసుకుంటున్నాడు. ఏదైనా సాటిస్ఫాక్షనే కదా! ఇందాక మీరు మాట్లాడుతూ బాలకృష్ణ గారు నాతో ఇలా చెప్పారండి. ఇలా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు బాలకృష్ణ గారితో. అండ్ మీకు మంచి ర్యాపో ఉంది. ఆ! సరే ఇది వాంటెడ్‌గానే అడుగుతున్నాను. బాలకృష్ణ గారి మీద నా ఇంటర్వ్యూలో కూర్చున్న ప్రతి ఒక్కరు పాజిటివ్‌గానే చెప్పారు. అవును. ఆయన బంగారం కాకపోతే ఒకటే. మనం లిమిట్‌లో మన 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 యాక్సెస్ ఎంతవరకో అది మనకు తెలిసుండాల. బట్ బయట మాత్రం ఆయన మీద ఒక రకమైన నెగెటివ్ ప్రొపగండా దారుణంగా క్రియేట్ చేసేసారు. అవును. దీని మీద మీరేమన్నా మీ అభిప్రాయం చెప్పగలరా? ఏం లేదు, దూరం, దగ్గర. హ్మ్. దూరంగా ఉన్న ప్రదేశం గాని, వస్తువు గాని, మనిషి మీద మనుషులకు రకరకాల ఒపీనియన్‌లుంటాయి. సార్. అంటే ఆ రోజు ఆళ్ళు చూసిన విధానము, ఆ రోజు ఆళ్ళు చూసిన ప్రవర్తనో చూసి దాన్ని క్యారెక్టర్ అస ఇప్పుడు నేను మిమ్మల్ని కోప్పడుతుండగా ఎవడో చూసాడు. సార్. ఆయనకి కోపం ఎక్కువ అని అనుకుంటారు. హ్మ్. కోపం ఎందుకొస్తది నాకు? నేనేదో తప్పు చేసుంటాను.
అది తెలవదు కదా అది. హ్మ్. అదర్ యాంగిల్ తెలుసుకోకుండా ఫామ్ అయిన ఒపీనియన్స్ తప్ప నిజంగా బంగారం ఆయన. అబ్బా! హ్మ్. ఆహ్, ఎక్కడ అసలు ఇబ్బంది ఉండదు. హ్మ్. గుడ్‌లా కష్టపడతాడు ఆయన. డైరెక్టర్‌లకి ఎలా కావాలంటే అలా చేస్తాడు. హ్మ్. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడకపోతే కోపమొస్తది ఆయనకి. సార్. మరి ఆలోచించుకుని చెప్పాలి కదా! మాలాంటోళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి. ఇప్పుడు ఏదో చిన్న హీరోలు చెప్పినట్టు గ్యాస్ కొట్టి హ్మ్. కాశ్మీర్‌లో ఓ సాంగ్ తీస్తామండి, కన్యాకుమారిలో ఓ సాంగ్ తీస్తామని కబుర్లు చెప్పేసి, హ్మ్. లేదండి రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాం అంటే కోపం ఎందుకు రాదు ఆయనకి? కరెక్ట్. సో, మనం ఏది జరుగుతుందో చెప్పాలి. మన పొజిషన్ చెప్పాలి. హ్మ్. ఆహ్, ఆ దగ్గర నుంచి చూస్తే ఆయన ఎంత గొప్పోడో, ఎంత మంచోడో అనేది మనకి చూసినోళ్ళందరికీ అర్థమవుద్ది. నేను అలా చూశాను కాబట్టి. సార్. దాదాపు 85లో మా పరిచయం. హ్మ్. ఇప్పటికీ అదే రిలేషను. సార్. చూడగానే ఆప్యాయతగా మాట్లాడతాడు. హ్మ్. అలా అని నేను ఓవర్‌గా వెళ్ళడం. హ్మ్. అవసరమైతే ఆయన నాకు ఫోన్ చేసిన సందర్భాలుంటాయి. హ్మ్. మరీ అవసరమైతే నేను మాట్లాడిన సందర్భాలుంటాయి తప్ప, హ్మ్. ఆ పరిచయాన్ని చిరంజీవి గారు గానీ, బాలకృష్ణ గారు గానీ, వెంకటేష్ బాబు గానీ వీళ్ళతో బాగా క్లోజ్‌నెస్ ఉంది. ఆ క్లోజ్‌నెస్ నేను అసల కొంచెం కూడా మిస్‌యూజ్ చేయను. సార్. చాలా అపురూపంగా వాడుకుంటాను. ఆళ్ళు నా గురించి మీరు నాకు సన్మానం జరిగినప్పుడు డైరెక్టర్స్ గానీ, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, మీ 100వ సినిమా తర్వాత సార్. 100 సినిమా అవును. తర్వాత అవును. అవును. సెలబ్రిటీస్ ఫీలింగ్స్ అబౌట్ కాశీ విశ్వనాథ్ అనేది కొడితే సార్. నా గురించి వాళ్ళందరూ ప్రకాష్ రాజ్ గారు, విజయసుధ్ గారు, వెంకటేష్ బాబు, సురేష్ వీళ్ళందరూ ఏం మాట్లాడారని ఉంటుంది. సార్. అదేంటంటే రెస్పెక్ట్ అనేది ఎదటోళ్ళు మనకివ్వటం అనేది వాళ్ళది ఎంత ఉంటుందో బాధ్యత, మనం అలా ఇచ్చుకునేలా బిహేవ్ చేయటం కూడా రెట్టింపు ఉంటుంది. సార్. అంతే కదా! కరెక్ట్. కరెక్ట్. 100%. ఏంటండి అని మనం ఒకళ్ళు అనాలి అంటే వాళ్ళు అనాల్సిన రేంజ్లో మనం బిహేవ్ చేయాలి. హ్మ్. దాన్ని మిస్యూజ్ చేసి మనం ఓవర్ చేస్తే ఎందుకు అనాలి వీళ్ళని, అందుకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఎదుటోళ్ళకి. సార్. సో పెద్దోళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. హ్మ్. మాట్లాడిన దాని మీద నిలబడాలి. నిలబడాలి. ఆయన అసలు జమ్ము. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఇంకోటి బాగా మీ విషయంలో బాగా గుర్తుండిపోయేది 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారితో 'నమో వెంకటేశాయ' అని ఒక మూవీ చేశారు. దాంట్లో మీ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సీక్వెన్స్ ఉంటది. అదంతా శ్రీను వైట్ల గారి మ్యాజిక్ అది. 'జయప్రకాష్' గారిని డైరెక్ట్‌గా తిట్టలేక మిమ్మల్ని తిడుతుంటారాయన. అదే ఆ ట్రాక్‌లో ఒక చిన్న ఇది జరిగింది. శ్రీను వైట్ల నేను కలిసి పనిచేసాం ఒకప్పుడు. సార్. తర్వాత తను డైరెక్టర్, నేను యాక్టర్‌గా వెళ్ళిన తర్వాత కాశీ గారు ఇది ట్రాక్ అనంటే బావుంది. రామానుజం క్యారెక్టర్. హ్మ్. ఆ బొట్టు పెట్టుకొని, ఆ సూట్ కేస్ పట్టుకొని వెనకాలంతా బావుంది. అస్తమానం నన్ను తిడతా ఉంటాడు. తిడతా ఉంటే నేను పడతా ఉంటా. అంతా బానే ఉంది గానీ, అతను ఎందుకు తిడతాడు, నేను ఎందుకు పడతాను అనేది లాజిక్ తెలవకపోతే ఈ ట్రాక్ పండదు అని చెప్పాను. హ్మ్. చెప్తే ఏం చేద్దాం అంటారు అనంటే, నేను నా ట్రాక్ కదా ఇది. యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆలోచించుకుని ఏదన్నా కనెక్షను చెప్తాను నీకు అనంటే, "ఆ! చెప్పండి భలేవారు" అని. సో, మర్నాడెళ్ళి చెప్పాను. "ఒక షాట్ తియ్యి, నేను అడుగుతాను ఆయన్ని. గంగిగోవు లాంటి నా మీద గౌడు గేదెలాగా ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు" అనంటే అప్పుడు చెప్తాడు. కాదు కాదు. 'జయప్రకాష్' అనే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. హ్మ్. మా బావ. ఆడిని మీద అరవలేక నిన్ను అరుస్తున్నానని ఏదో చెప్తే, గౌడు గేదెలాంటి అతని మీద ఉన్న కోపం గంగీయులాంటి నా మీద చూపించుకుంటే మీకేంటి సార్ అంటే, ఫ్రస్ట్రేషన్ తీరుద్ది రామానుజం. హ్మ్. నీ మీద కోపం కాదు అని అనేది క్లారిటీ ఇచ్చేసాం. అది ఇచ్చేసాక ఇంక మీరు మీ ఇష్టం ఎన్ని సార్లు తిట్టుకోండి. అవును. నేను అలాగే ఉంటాను బ్లాంక్‌గా అని చెప్పానంటే అది బాగా నచ్చింది. నచ్చి పెట్టాం. సార్. సినిమాలో ఉందది. అవునవును. 'ధర్మవరపు' గారి టైమింగు చాలా యూనిక్‌గా ఉంటది సార్ అవును. ఆయనది. చాలా ఇష్టం నాకాయన, ఆయన యాక్టింగ్ అంటే. సో, ఆయనతో మీకున్న ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే సినిమాలోనే ఆ సినిమా అంతా గూడా ఆయనతోటే జర్నీ. ఆ ట్రాక్ అంతా గూడాని. ఆహ్, తను నాకు చాలా చిన్న స్టేజ్ నుంచి పరిచయం. సార్. 'ఉషా కిరణ్‌లో' మేము 'మామాశ్రీ' అనే సినిమా చేసినప్పుడు శరత్ గారి దగ్గర కో డైరెక్టర్.
హ్మ్. అప్పుడు ఇతను అప్‌కమింగ్. సార్. అప్పుడు ఏదో ఒక క్యారెక్టర్‌కి 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' అని అతను బావుంటాడు అని పంపించారు. పంపిస్తే అప్పటికి నేను కో డైరెక్టర్‌గా సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికెళ్ళాను. హ్మ్. చూడగానే మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా ఉన్నట్టున్నాడు అది ఇది అనుకున్నాను నేను. ఆ సినిమా అయ్యే టయానికి అతనిలో ఎంత ఫన్ ఉంది అనేది అర్థమయ్యి మా ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ బాగా డెవలప్ అయ్యింది. తర్వాత తను పెద్ద కమెడియన్ అయిపోవటం, సార్. మేమిద్దరం మళ్ళీ కలిసి పని చేయడం అనేది బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రెండ్‌కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీరు 'కమిటీ కుర్రాళ్ళు' అనే మూవీ చూసారా? హ్మ్. నిహారిక గారు హ్మ్. ప్రొడక్షన్‌లో చేశారు. డైరెక్టర్ యదువంశీ ఆయన హ్మ్. పేరు. వరుణ్ తేజ్ గారితో నిన్నే సినిమా ఒకటి పూజా కార్యక్రమం అయింది. బరి అతనేనా డైరెక్టర్? అతనే డైరెక్టర్. హ్మ్. 'బరి' అని చెప్పేసి. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఒక క్వెషన్ అడిగారు. మలయాళం సినిమాలు కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ మీద కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి గదా! అలాంటి సినిమాలు బావుంటాయి. మనోళ్ళు చూస్తారు గానీ మన దగ్గర రావు. మలయాళంకెళ్ళి చూడాల్సొస్తుంటది అని జెప్పి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా అన్నాడంటే, కాలర్ ఎగరేసినట్టు చెప్పారు. ఇక పైన అవసరం లేదండి. మన సినిమాలొస్తాయి. మేము తీస్తాము. కొంతమందొస్తున్నాము. మేము అదే విధంగా ఆలోచిస్తున్నాము. అలాంటి సినిమాలే తీస్తున్నాము. ఇది గూడా అలాంటి సినిమానే. ఆహ్, 'కమిటీ కుర్రాళ్ళు' గూడా అలాగే ఉంటది. మన 'రూట్ లెవెల్' సినిమాలాగా ఉంటది. సో, అది విన్నప్పుడు చాలా ఆనందం వేసింది సార్. అండ్ మీరు చెప్పండి యాస్ ఎ సీనియర్ టెక్నీషియన్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా మీరు చెప్పండి. ఎందుకు మన దగ్గర అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి? అలాంటి మేకర్స్ చాలా తక్కువైపోయారు ఎందుకు? మలయాళంలోని, తమిళ్‌లోనూ ఆ ట్రెండ్ ఉండేది. సార్. మనం ఆ సినిమాల గురించి చెప్పుకుని ఏదో 'కాకా కాకా' అని ఆ సినిమా బావుంది. అందరూ కొత్తోళ్ళే ఇలా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. బిగినింగ్‌లో తెలుగులో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సార్. బికాస్ ఆఫ్ కమర్షియల్ కాలిక్యులేషన్స్. సార్. ఇప్పుడు 10,00,00,000 పెడతాం. 10,50,00,000 వచ్చినా గానీ 10,00,00,000 పెట్టేస్తాం. హ్మ్. ఒక 50,00,000 పెడతాం. ఆ 50,00,000 పోద్దని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి? హ్మ్. అనే థాట్ తోటి ఉండేవారు. సార్. మనకి ఏమైందంటే 50,00,000తో పెట్టి 10,00,00,000 వసూలు చేసిన సినిమాలొచ్చాక హ్మ్. ప్రొడ్యూసర్ ఆలోచన ధోరణిలో మార్పొచ్చింది. ఓకే. అలా వచ్చిన తర్వాతే 'లిటిల్ హార్ట్స్', హ్మ్. 'కోర్టు', హ్మ్. 'బలగం', 'ప్రీ వెడ్డింగ్ షూటు' హ్మ్. ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా! సార్. 'కంచెర్ల పాలెం' ఇలాంటియన్నీ కూడా 'కలర్ ఫోటో' అని అవును. అన్నీ సూపర్ హిట్‌లు. మరి ఆలోచన ధోరణి మారింది. హిట్లయ్యే కొద్దీ అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. ట్రెండ్ ఇప్పుడు మారింది. 'కమిటీ కుర్రాళ్ళు' హ్మ్. అతను చాలా న్యాచురల్‌గా తీశాడు సార్. 'యదువంశీ'. సార్. మేము కలిసాం. సార్. బెంగుళూరులో మేము ఇన్నోవేటివ్ ఫెస్టివల్‌లో కూడా దానికి అవార్డు నేనే రికమెండ్ చేసి ఓకే. ఆ యూనిట్ అంతా నిహారిక ఆ అమ్మాయి కూడా వచ్చింది. హ్మ్. వాళ్ళందరికీ సన్మానించి అన్నీ చేసాం. సార్. సో, ఆహ్, ఎప్పుడైనా సరే ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాళ్ళలో మార్పు ఉంటది. హ్మ్. ఈ ఐటెమ్ కొంటలేదు అని అంటే ఆడు అమ్మడు కదా! సార్. ఈ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు చిన్న సినిమాలతోటి. ఎక్కడో 'సాయిరత్' అని ఓ సినిమా 2 కోట్లలో తీస్తే 200,00,00,000 కలెక్ట్ చేసింది. కన్నడలో 'సూ ఫ్రమ్ సవ్' అనే అవును. సినిమా 3 కోట్లలో చేస్తే 30,00,00,000